రాజధాని టీవీ. నా పేరు ఫైజా. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. పరిశ్రమ రంగంలో మరో ముందడుగు. అమూల్తో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం. ఆర్థిక రంగం కుదేలవుతుంది. రవాణా రంగంపై భారం పడుతుంది. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలపై బుచ్చయ్య విమర్శలు. భౌతిక దూరం పాటించండి, మాస్కులు ధరించండి, శానిటైజర్తో చేతులు శుభ్రంగా ఉంచుకోండి. హుస్నాబాద్లో ఎస్ఐ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ కౌన్సిలింగ్. రాష్ట్ర పరిశ్రమ రంగంలో మరో కీలక అడుగు పడింది. అమూల్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్ చెన్నై జోనల్ హెడ్ రాజన్ సంతకాలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేనేజింగ్ డైరెక్టర్తో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ మహిళల జీవితాలను మార్చే క్రమంలో ఇదో గొప్ప అడుగు అన్నారు. వైఎస్ఆర్ చేయూత, ఆసరా కింద మహిళలకు 11,000 కోట్ల సాయం చేశాం. ప్రభుత్వ సహాయం మహిళల జీవితాలను మార్చేందుకు ఉపయోగపడాలని సీఎం ఆకాంక్షించారు. ప్రభుత్వ సహకార డైరీలకు మంచి రోజులు వచ్చాయని, దక్షిణాది రాష్ట్రాలకు గేట్వేగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. To the women of Andhra Pradesh, especially, that whatever we have, the dreams that we have towards them, this is a historic step of both Andhra Pradesh government and Amol coming together, wanting to change the lives of women. I think as far as Andhra Pradesh state is concerned, I think you are well aware of the numbers. I need not explicitly be speaking about the numbers. We're the fourth largest. I was told that, in fact, we're the fourth largest milk producing state in the country. But in spite of that, only 24% of this is actually going into the organized sector. And even though we produce almost 4 crore liters, yet the plight of the farmers, especially who are into the dairy sector, is so bleak that the rate what is given to these farmers, these milk producing farmers, is hardly any rate. In fact, during the course of my Padayatra, which has taken place prior to the elections, number of villages where in fact farmers came to me, the women, the dairy farmers came to me. They had given me a liter of bottle of milk, and they also brought. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదనపు సుంకంగా లీటర్ పెట్రోల్ డీజిల్ పై 4 రూపాయల వరకు వసూలు చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బ్యారెల్ ముడి చమురు ధర $44 వరకు తగ్గిందని, అయినా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ఏంటి అని ప్రశ్నించారు. దేశంలో ఆర్థిక రంగం కుదేలైందన్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు భారం రవాణా రంగంపై పడుతుందని, దానివల్ల అతిమంగా నష్టపోయేది సామాన్యుడే కదా అని ఆయన నిలదీశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా చమురు ధరలు పెంచాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. లీటర్ పెట్రోల్ 100 రూపాయలకు చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నవరత్నాల పేరుతో 97 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం ఇంకా అప్పుల కోసం ఎగబడుతోందని వ్యాఖ్యానించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్ పెట్రోల్ మీద ₹1.24, అలాగే డీజిల్ మీద 93 పైసలు చొప్పున పెంచింది. ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అదనపు సుంకం కింద లీటర్కి ₹4 చొప్పున వసూలు చేస్తా ఉన్నారు. ఒకవైపు కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచింది, రాష్ట్రాలకి మేము సప్లై చేస్తామని చెప్పి ఆ నిధుల్ని వాళ్ళు పెంచారు. ఒకవైపు పెట్రోల్ డాలర్ ధర తగ్గిపోయింది. $95 ఉన్న రేటు ఒకప్పుడు $110 దాకా పెరిగిన సందర్భంకి ఈ రోజున $43 బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $43-44 తగ్గింది. అయినా కూడా ఇవాళ ఒకవైపు అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తగ్గిపోతా ఉంటే మరి ఇక్కడ భారతదేశంలో ఎందుకు పెరుగుతున్నాయో ఆలోచన చేయాలి. దీన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఆర్థిక రంగం కుదేలవుతుంది. మొత్తం కూడా ఇవాళ రవాణా రంగం కుదేలైపోయే పరిస్థితి వస్తుంది. పెనుభారం రవాణా రంగం ఏర్పడుతుంది. ఆర్టీసీ మీద కావచ్చు,
రైల్వే నెట్వర్క్ మీద కానీ అన్నిటి మీద పడుతుంది. ముఖ్యంగా రోడ్ నెట్వర్క్ మీద ఏదైతే లారీల ద్వారా సరుకులు రవాణా అవుతుందో సరుకు రవాణా మీద భారీగా ప్రమాదం పడే పరిస్థితి వచ్చింది. పరిశ్రమలు కుదేలయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా 100 రూపాయలకి వెళ్ళొచ్చు. ఒకప్పుడు 55 రూపాయలున్న పెట్రోల్ డీజిల్ ధరలు దాదాపుగా ఇవాళ సమానం అయిపోయి ఇవాళ 80 రూపాయలు చిల్లరకు చేరినాయి. ఇది ఇంకా పెరిగి 100 రూపాయల దాకా పెంచుకోవాలని, అంటే అన్ని వనరులకి పెట్రోల్ డీజిల్ అమ్మకాలే ఒక మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుకోవడం చాలా దురదృష్టకరం. అప్పు చేసి పప్పులాగా అలవగాలని కూడా నెత్తినేసుకొని నవరత్నాల పేరుతో ఇవాళ ఏదేదో చేశామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 95,000 కోట్లు అప్పు తెచ్చుకుంది. కేంద్రం ఎఫ్ఆర్ఏఎం రిలాక్సేషన్ ఇచ్చిన దానివల్ల ఇంకా అదనంగా కూడా అప్పులు తెచ్చారు. మంగళవారం స్థానిక గుంటూరు కొత్తపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయం మల్యలింగ భవన్లో పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గవర్నర్కి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన 2 ప్రజా వ్యతిరేక రాజ్యాంగ విరుద్ధ బిల్లులను తిరస్కరించాలని గవర్నర్కి విజ్ఞాపన చేస్తూ దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు, నాన్ పొలిటికల్ జేఏసీ జిల్లా కన్వీనర్ పివి మల్లికార్జునరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి మన్నవ హరిప్రసాద్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు యు గనిరాజు, సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, టీడీపీ నాయకులు నల్లప్నేని అమర్నాథ్ బాబు, సిపిఐ నాయకులు రాయపాటి డేవిడ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా, చట్టవిరుద్ధంగా రాజ్యాంగానికి విఘాతం కలిగించే విధంగా బిల్లులు ప్రవేశపెట్టామనే నెపంతో బిల్లుల్ని పాస్ చేయాలని చెప్పే ప్రయత్నం, గవర్నర్ యొక్క సమ్మతిని కోరాలనే దురాలోచన, దాన్ని విరమించుకోవాలని చెప్పి ఈనాడు ఈ పోరాటం. ఎందుకంటే మనందరం కూడా గమనించాల్సిన అవసరం, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఒకే రాష్ట్రం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 3 ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని, రెసిడ్యూరీ స్టేట్కి కొత్త రాజధాని అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అన్ని పార్టీలు అసెంబ్లీలో కూడా మాట్లాడుకొని మొత్తం ప్రజల యొక్క అభీష్టం మేరకు రాష్ట్రానికి నడిబొట్టుగా ఉన్నటువంటి అమరావతి రాజధాని అన్ని విధాలా సరిపోతుందని ఆనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి అందరి అభిప్రాయాల్ని పరిగణలో తీసుకొని అమరావతిని రాజధానిగా చేసి అమరావతిలో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, అలాగే ఉద్యోగస్తులు ఉండటానికి క్వార్టర్సు, అసెంబ్లీ, వీటన్నిటితో పాటుగా రాజధానికి ఏమేమైతే కావాలో అవన్నీ సమకూర్చుకోవడానికి గవర్నర్ గారు ముందు ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానుల బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లును గవర్నర్ గారు తిరస్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ 2 బిల్లులు కూడా రాజ్యాంగ విరుద్ధమైనవి, చట్టవిరుద్ధమైనవి, అదేవిధంగా చట్టసభల స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి బిల్లులు కాబట్టి వీటిని తిరస్కరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ప్రకటించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. బుధవారం మధ్యాహ్నం 1:29 మంత్రివర్గ విస్తరణ జరగనుంది. 2 ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. కొత్త మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు సీఎం జగన్ రాజ్భవన్కు చేరుకోనున్నారు.
రాజ్యసభకు ఎన్నికైనందున సుభాష్ చంద్రబోస్, మోపిదేవి తమ మంత్రి పదవులకు చేసిన రాజీనామాలను నిన్న గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదించిన సంగతి తెలిసిందే. వారు రాజీనామా చేసిన స్థానాల్లో కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి డివిజన్ కాజగూడలోని శ్మశాన వాటికలో కనీస వసతుల అభివృద్ధి కల్పించే కార్యక్రమం శరీలింగంపల్లి జోనల్ కమిషనర్ రవికిరణ్ తో కలిసి గచ్చిబౌలి కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పర్యవేక్షించడం జరిగింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని గ్రామ ప్రజలు గ్రామంలోని రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గౌరవెల్లి గ్రామం హుస్నాబాద్ తరువాత పెద్ద గ్రామం అని, గ్రామంలో 1500 రేషన్ కార్డుదారులు ఉన్నారన్నారు. అలాగే గౌరవెల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి కూడా నిరుపయోగంగా ఉందని, గ్రామ విస్తీర్ణం కూడా పెరిగిందని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే సమీపంలో ఉన్న గౌరవెల్లి గ్రామంతో పాటు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా కూడా మలుచుకోవచ్చన్నారు. చుట్టుపక్కల అన్ని గ్రామాలకు కేంద్ర బిందువుగా గౌరవెల్లి గ్రామం ఉందని, అందువల్ల అందరికీ అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉన్న గౌరవెల్లి గ్రామాన్ని వెంటనే మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ గౌరవెల్లి మండల కేంద్రానికి ఇది ఒక కేంద్రంగా, కేంద్ర బిందువుగా గౌరవెల్లి సాగునీరు, తాగునీరు, ఇక్కడ పెద్ద రిజర్వేరు ఇక్కడ నిర్మించడం కూడా జరిగింది. అందుకని ఇక్కడ ఈ గుడాటిపల్లె గ్రామానికి సంబంధించిన ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో గౌరవెల్లి గ్రామంలోనే ఇక్కడ కెప్టెన్ నగరంగా, మళ్ళీ ఇక్కడ మన ఊరు మధ్యన అది ఒక కాలనీగా వాళ్ళ దాదాపుగా ఒక 700 ఇండ్లు ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. అంటే ఈ రోజు ఇక్కడ 1300 రేషన్ కార్డులు, అంటే మేజర్ గ్రామ పంచాయతీ హుస్నాబాద్ తర్వాత అతిపెద్ద గ్రామమైన గౌరవెల్లిగా ఇది ఏర్పడ్డది. కావున దీన్ని ఎమ్మెల్యే గారు, మన స్థానిక ఎమ్మెల్యే గారు సతీష్ బాబు గారు మరియు ఇక్కడ గౌరవెల్లి గ్రామాన్ని మనం మొట్టమొదటిసారి నుంచి ఫస్ట్ మన గ్రామం మండలం కావాలని చెప్పేసి గతంలో కూడా సర్పంచ్ ఉన్నప్పుడు పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇక్కడ మనకు అన్ని రకాలుగా వనరులు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గౌరవెల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారుల్లో మాస్కులు ధరించకుండా వెళ్తున్న వాహనదారులతో పాటు కరోనా నిబంధనలు పాటించని దుకాణదారులకు హుస్నాబాద్ ఎస్ఐ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ రాజా మల్లయ్య కౌన్సిలింగ్ నిర్వహించి జరిమానాలు విధించారు. ఎస్ఐ శ్రీధర్ మాట్లాడుతూ పట్టణంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి శానిటైజర్తో తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలని తెలిపారు. సోకులో కూడా కొల్లతాలు పెట్టాము. బాబు డబ్బులు ఇస్తారు
మేము ఎంత మంచి చెప్పుకోవాలి మాస్క్ పెట్టుకోమాలి రోజు రోజుకి కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువ అవడం దృష్టిలో ఈరోజు మున్సిపాలిటీ చైర్మన్ గారు వారి సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది కలిసి సంయుక్తంగా ఇక్కడ మాస్క్ లేని వారిపై చాలా కేసులు పెట్టి అలాగే గుంపుగా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళపైన కూడా కేసులు పెట్టి షాప్ ఓనర్లు ఎవరైతే గుమ్ముగూడి కస్టమర్లు పెట్టుకుంటే వారిపైన కూడా కేసులు పెట్టి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. సో ప్రజలందరినీ కోరేది ఏంటంటే రోజు రోజుకి కరోనా పెరుగుతుంది కాబట్టి SMS పాటించాలి. శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్స్ ఈ 3 ఖచ్చితంగా పాటించాలి. ఈ 3 మనకు కోవిడ్ని నియంత్రించే 3 ఆయుధాలు. ప్రజలందరినీ కోరేది తప్పకుండా SMS పాటించాలని చెప్పి పట్టణ ప్రజలకు తెలియగా కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో మన ముందు జాగ్రత్త చర్యగా మనము మాస్కులు మరి శానిటైజరు సోషల్ డిస్టెన్స్తో మెయింటైన్ చేసుకుంటూ కానీ కరోనా నుంచి విముక్తి పొందాలని కోరుతున్నాం. అదేవిధంగా పట్టణంలో చాలా ఇప్పటికీ 13 కేసులు 11 మినిమం దాకా అయింది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ప్రతి షాప్ వెంబడి మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ శానిటైజ్ చేయాలని ఆదేశిస్తున్నాము. అలాంటి శానిటైజర్ని మాస్కులు ధరించిన వాళ్ళకు పెనాల్టీ రూపకంగా వేస్తున్నాము. ఆ పెనాల్టీని ఇప్పుడు ప్రజెంట్ ఒక 6 షాపులకు ఒక 5,000 దాకా వచ్చాయి. ఇంకా ముందు కూడా ఇలానే పెనాల్టీతో పెనాల్టీ వేయగలుగుతాం. కానీ ముందు జాగ్రత్తగా మాస్కులు, సోషల్ డిస్టెన్స్, శానిటైజర్ కంపల్సరీ షాపుల యజమానులు వాడాలి. వచ్చిన పబ్లిక్ కూడా అవేర్నెస్ చేసుకుంటూ సోషల్ డిస్టెన్స్ పరంగా వాళ్ళ షాపుల ముందు రౌండ్స్ వేసుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయగలం. ఇదే విధంగా ప్రతిరోజు కూడా ప్రతి షాపు యజమాని ముందు కంపల్సరీ సోషల్ డిస్టెన్స్ కొరకు వేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిశ్రమ రంగంలో మరో ముందడుగు, అమూల్తో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం. ఆర్థిక రంగం కుదేలవుతుంది, రవాణా రంగంపై భారం పడుతుంది, పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలపై బుచ్చయ్య విమర్శలు. భౌతిక దూరం పాటించండి, మాస్కులు ధరించండి, శానిటైజర్తో చేతులు శుభ్రంగా ఉంచుకోండి. హుస్నాబాద్లో ఎస్ఐ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ కౌన్సిలింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.